హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను 1 వీక్ బ్యాకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఓన్లీ కుకింగ్ వీడియోస్తో మాత్రమే చేద్దామని అనుకున్నాను. అలాగే 1 వీక్ నుంచి కూడా కుకింగ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే డైలీ నేను మార్నింగ్ అండ్ లంచ్ ఏం తింటాను అనేది కూడా షార్ట్స్లో షేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఈ వీడియో చేయాలా వద్దా అని కూడా చాలాసార్లు ఆలోచించాను. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నాలాగా పీసీఓడితోని సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. పీసీఓడి తగ్గించుకోలేక, ప్రెగ్నెంట్ అవ్వలేక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను కనిపిస్తూ చేయడం అండి, కొంచెం టెన్షన్గా ఉంది. ఇంక ఇదంతా ఆపేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. పీసీఓడి ఉందని నాకు ఎలా తెలిసిందంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి. 2 monthsకి అలా ఒకసారి పీరియడ్ వచ్చేది. అలా ఉన్నప్పుడు ఫస్ట్ లైట్ తీసుకున్నాను. తర్వాత ప్రెగ్నెన్సీ కోసమని చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేదాన్ని. 2 months అవ్వలేదంటే మనం డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఏమో అని టెస్ట్ చేసుకుంటాం. అలా చాలాసార్లు టెస్ట్ చేసుకుని నెగిటివ్ వచ్చిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఆ సిచ్యువేషన్లో చాలా బాధపడ్డాను నేను. అలా నాలాగే ఎంతోమంది అమ్మాయిలు కూడా 2 months పీరియడ్ రాకపోయేసరికి టెస్ట్ చేసుకొని నెగిటివ్ వస్తే ఎంతో బాధపడుతూ ఉంటారు. ఆ బాధ నాకు కూడా తెలుసు కాబట్టి పీసీఓడి ఉన్న అమ్మాయిలకి నేను ఎలా తగ్గించుకొని నేచురల్గా ఎలా కన్సీవ్ అయ్యాను అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి ఏ ఒక్కరికైనా హెల్ప్ అవుతుందేమో అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. పీసీఓడి ఫస్ట్ మీకు ఉందా లేదా అనేది సిమ్టమ్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పింపుల్స్, హెయిర్ ఫాల్ అవ్వడం, ఇంకా అన్నోన్ హెయిర్ ప్లేస్లో కూడా హెయిర్ పెరుగుతుంది. నాకైతే ఇర్రెగ్యులర్ పీరియడ్ సిమ్టమ్ ఉండేది. ఇందులో మీకు ఏ సిమ్టమ్ ఉన్నా కూడా మీరు కేర్లెస్ చేయకుండా ముందు హాస్పిటల్కి వెళ్ళి పీసీఓడినా కాదా అని కన్ఫర్మ్ చేసుకోండి. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసి మీకు పీసీఓడి ఉందా లేదా చెప్తారు. పీసీఓడి మనం కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది బయట ఫుడ్ మొత్తం టోటల్గా అవాయిడ్ చేయాలి. అస్సలే టిఫిన్ అయినా కూడా కనీసం చేయకూడదు. మార్నింగ్ వచ్చేసి నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేను మంతెన గారిని ఫాలో అయ్యేదాన్ని. ఆయన మార్నింగ్ వచ్చేసి మొలకలు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత అవి తీసుకోమని చెప్పేవారు. నేను ఫస్ట్లో అలాగే చేసేదాన్ని. కాకపోతే గ్యాస్ ప్రాబ్లం వచ్చి, స్టమక్ ప్రాబ్లం వచ్చి స్టమక్ చాలా పెయిన్ వచ్చేది. అందుకని నేను మిల్లెట్స్తోని టిఫిన్స్ చేస్తూ ఉండేదాన్ని. అలా అయితే ఇంట్లో వాళ్ళు కూడా తినేవాళ్ళు. మొలకలు అయితే అందరు తినరు కదండి, అందరికీ నచ్చదు. కూల్గా ఉన్న టైంలో కూడా మొలకలు తినాలంటే కష్టం. అందుకని అలాంటి వాళ్ళ కోసం పెసర్లు, రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివన్నీ నైట్ నానబెడుతూ మార్నింగ్ టిఫిన్స్లా చేస్తే ప్రోటీన్ అండ్ ఎంతో హెల్తీ అండి. అలాగే బయట తినే ఇడ్లీ, దోశ అవన్నీ కూడా అవాయిడ్ చేసి ఇంట్లోనే మీరు అలవాటు చేస్తే హెల్త్ అంతా బాగుంటుంది అండ్ ఫ్యామిలీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ తప్పకుండా తీసుకోండి. అది మిల్లెట్స్తోనే తీసుకోండి. మిల్లెట్స్తో కాకపోతే ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. మార్నింగ్ వచ్చేసి నేను బీట్రూట్, క్యారెట్, కీరా జ్యూస్ కూడా తీసుకునేదాన్ని. మార్నింగ్ ఫస్ట్ జ్యూస్ తాగిన తర్వాత డైలీ కంపల్సరీ 20 to 30 minutes ఎక్సర్సైజ్కి టైం కంపల్సరీ తీసుకోవాలండి. ఎక్సర్సైజ్ అలవాటు లేని వాళ్ళు కూడా, ఎలా చేయాలో తెలియని వాళ్ళు కూడా యోగిని సృష్టి అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. తను చాలా ఎక్స్పర్ట్ అండి, ఎలా చేయాలో చెప్తారు క్లియర్గా. ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా 5 to 10 minutes అలా టైం తీసుకుంటూ చేయండి. డైలీ తప్పకుండా మిస్ చేయకుండా చేయండి, తప్పకుండా యూజ్ ఉంటుంది. అండ్ మెడిటేషన్ కూడా 1 hour చేయండి. ఎక్సర్సైజ్ నేనైతే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసేదాన్ని, ఇంకా భుజంగాసనం చేసేదాన్ని. డైలీ 1 hour ఖచ్చితంగా వాకింగ్ చేసేదాన్ని. ఇవన్నీ చేయడం వల్ల మనకు పీరియడ్స్ అనేటివి ఫస్ట్ రెగ్యులర్ అవుతాయి. టిఫిన్, ఎక్సర్సైజ్, క్యారెట్, బీట్రూట్, కీరా జ్యూస్ ఇవన్నీ జ్యూస్ తీసుకున్న తర్వాత ఇంకా సీడ్స్ కూడా తీసుకోండి. దేనికైనా టైం పెట్టుకోండి. ఫస్ట్ టైం టేబుల్ అనేది ఫాలో అవ్వండి. మీకోసం మీరు ఫస్ట్ టైం సెట్ చేసుకొని మీ హెల్త్ గురించి మీరు కేర్ తీసుకోండి. వాకింగ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. టిఫిన్ మాత్రం మొలకలు తింటే చాలా బెటర్. తినగలిగే వాళ్ళు తినండి.
తినలేని వాళ్ళు ఇలా మిల్లెట్స్తోని టిఫిన్స్ ప్రిపేర్ చేసుకొని తినండి. ఇది కూడా 50% మనకి హెల్ప్ అవుతుంది. మనం మొత్తం మీద 70% నేచురల్ ఫుడ్ తీసుకోవాలి, 30% ఇంకా ఓకే. ఆఫ్టర్నూన్ మీరు ఎంత తినాలనుకున్నా ఆఫ్టర్నూన్లో హెవీ ఫుడ్ తీసుకోండి. ఈవినింగ్ మాత్రం 6 లోపు మీ డిన్నర్ ఫినిష్ అయ్యేలాగా చూసుకోండి. వీలైన వాళ్ళు డిన్నర్లో ఫ్రూట్స్ తింటే చాలా బెటర్ అండి. ఫ్రూట్స్ తినలేని వాళ్ళు 2 ఇవి కూడా మనకి మిల్లెట్స్తోనే నార్మల్ గోధుమ పిండితో కాకుండా గోధుమ పిండి, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నిటితో కలిపి మనం ఆటా ఉంటుంది కదండి, గోధుమ పిండితో ఎలా పట్టించుకుంటామో అలాగే ఈ మిల్లెట్స్తోని ఫస్ట్ చపాతీ పిండిలాగా అలా పట్టించుకోండి. గిన్నెలో పట్టిస్తారు. పట్టించుకున్న తర్వాత మీరు నైట్ డైలీ 2 తినండి. 2 పుల్కాలు తినండి. వితౌట్ ఆయిల్తోని చేసుకొని తినండి. అండ్ కర్రీ చాలా ఎక్కువ తినాలి. గ్రీన్ వెజిటేబుల్స్ ఓన్లీ ఆకుకూరలు మాత్రం చాలా మంచి హెల్త్ డైట్ ఉంటుందండి. ఆకుకూరలలో పాలకూర, పచ్చకూర, ఇంకా మీకు ఏమేమి తినగలుగుతారో అవన్నీ కూడా తీసుకోండి. రైస్ వచ్చేసి ఇంత తింటే రైస్కి డబుల్ మనం కర్రీ తినాలి. అండ్ డైలీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకోండి. ఇవన్నీ కూడా చాలా హెల్త్కి మంచిదండి. మన హార్మోన్స్ అన్నీ బ్యాలెన్సింగ్ చేస్తూ మనకి పీరియడ్స్ని రెగ్యులర్ చేస్తుంది. 30+ ఉన్నవాళ్ళు మాత్రం హాస్పిటల్కి ఖచ్చితంగా తగ్గే వరకు, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే వరకు మాత్రం వెళ్ళాలి. ఒకవేళ 30 బిలో ఉన్న వాళ్ళైతే ఒక 6 మంత్స్ ఇలా ట్రై చేసి చూడండి. నేచురల్ వేలో చేస్తే తప్పకుండా అవుతుంది. 30+ వాళ్ళు ఎందుకు వెళ్ళమంటున్నానంటే మనకి AMH వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. అది ఎగ్ కౌంట్. మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఎగ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటే మనం ఎంత ట్రై చేసినా కూడా కన్సీవ్ అవ్వడం కష్టమవుతుంది. అందుకని అలాంటి వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. 30+ అయితే మాత్రం ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మినిమం 3 months to 6 months ఖచ్చితంగా వెళ్ళాలండి. 1 month వెళ్ళి అవ్వట్లేదని హాస్పిటల్నో డాక్టర్నో బ్లేమ్ చేయడం కాదు. మీ వంతుగా మీరు ట్రై చేస్తూ హాస్పిటల్కి వెళ్తూ నేను చెప్పిన డైట్ అంతా ఫాలో అవుతే బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్తో పాటు సీడ్స్ తీసుకోవాలి. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా చాలా బాగుంటుంది. అవిసె గింజలు ఇవన్నీ కూడా రోస్ట్ చేసి పౌడర్ పట్టుకొని జ్యూస్లలో కానీ స్మూతీస్లో కానీ వాడుకుంటే మన హార్మోన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. మెయిన్ మనకి పీరియడ్స్ రెగ్యులర్ లేకపోవడానికి, ఇర్రెగ్యులర్ కావడానికి రీజన్ మన హార్మోన్స్ బ్యాలెన్స్ లేకపోవడం. ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తాం. ఖచ్చితంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఫుడ్ తీసుకోవాలి. బయట జంక్ ఫుడ్, మొత్తం ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ ఫుడ్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే మనం ఇంట్లో ట్రై చేస్తూ ఎక్సర్సైజ్ మస్ట్ చేయాలి. వాకింగ్ కూడా తప్పకుండా చేయాలి. మెడిటేషన్ చేయాలి. ఇవన్నీ చేస్తూ 30+ ఉన్న వాళ్ళు మాత్రం హాస్పిటల్కి వెళ్ళండి. నేను కూడా ఇవన్నీ ట్రై చేసే నేచురల్గా కన్సీవ్ అయ్యాను. నాకు రిజల్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ పాజిటివే వస్తుంది. ఈ వీడియో చూసిన వాళ్ళకు ఎవరికైనా ఒక్కరికైనా నా వల్ల హెల్ప్ అవుతుందనే ఆశతోని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.